వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజున మనం చేసే పూజలు, ఉపవాసాలు వల్ల మనము శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి విష్ణువుని పూజిస్తారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతటి శక్తి ఈ సఫల ఏకాదశికి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం సఫల ఏకాదశి డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున వచ్చింది. డిసెంబర్ 25వ తేదీన రాత్రి 10:29 సఫల ఏకాదశి ప్రారంభమై డిసెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12:43 ముగుస్తుంది. అయితే సాధారణంగా ఉదయం వచ్చిన తిథినే ప్రణాళికగా తీసుకుంటాము. కాబట్టి డిసెంబర్ 26వ తేదీన సఫల ఏకాదశిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. అన్ని ఏకాదశుల కంటే ఈ సఫల ఏకాదశి చాలా శక్తివంతమైనది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్ట కష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. డిసెంబర్ 26వ తేదీన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ సఫల ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధంతో బొట్లు పెట్టి గులాబీ పూలతో స్వామి వారిని అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి మాల ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వేయండి. తులసి మాల వేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు. తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి ఆకులను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామి వారికి దీపారాధన చెయ్యాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి. ఆ పిండి ప్రమిదలకు పసుపు, కుంకుమతో గోవిందనామాలు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 5 వత్తులతో దీపారాధన చెయ్యాలి. ఈ సఫల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి మీ పూజకు పులకరించిపోవాలంటే స్వామి వారికి నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి ఆకులను వేయండి. ఇలా చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే మీరు కోరిన ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది. చివరిగా దేవుడికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ కోరికలను స్వామివారికి చెప్పుకోండి. పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ సఫల ఏకాదశి రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ సఫల ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున తులసి మొక్కకు పూజ చేయాలి అంటే ముందుగా తులసి కోట ముందు అష్టదళ ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించి తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ సఫల ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ ఆకుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును తీసి
మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఈ సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజు రావి చెట్టుకు పూజ చేసి 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను విష్ణుదేవుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీళ్లు పోస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ సఫల ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాల్లో ఒక దీపం విష్ణుదేవుడికి అంకితం అయితే రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తలకి నూనె పెట్టకూడదు. ఒకవేళ పెడితే మీ ఆయుష్ తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పును తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సఫల ఏకాదశి రోజున మీ పూజ గదిలో 7 లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఈ సఫల ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసి తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి మూట కట్టాలి. మూట కట్టేటప్పుడు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని చదువుతూ మూట కట్టాలి. తరువాత ఆ మూటను మీరు డబ్బులు దాచే దగ్గర పెట్టాలి. ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ సఫల ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఉదయం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి ఏకాదశి రోజు పూజ చేసే వాళ్ళు ముందు రోజే తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు. నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఈ సఫల ఏకాదశి రోజున కృష్ణుడికి 2 తామర పువ్వులను సమర్పిస్తే వెంటనే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.